వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. ప్రముఖులకు భద్రత కల్పించడమే సిటీ సెక్యూరిటీ వింగ్ ప్రధాన కర్తవ్యమని సిఎస్డబ్ల్యూ డీసీపీ సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి, గవర్నర్, ఉప ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులకు తగిన రక్షణ కల్పించడం తమ సిఎస్డబ్ల్యూ పని అని అన్నారు. మచిలీపట్నంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీగా పనిచేసిన సత్యనారాయణ నాన్ కేడర్ ఎస్పీగా ప్రమోషన్ పై విజయవాడ సిఎస్డబ్ల్యూ డీసీపీగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నెంబర్ 1 న్యూస్ సిఎస్డబ్ల్యూ డీసీపీ సత్యనారాయణను కలిసి అభినందించింది. ఈ సందర్భంగా సిఎస్డబ్ల్యూ డీసీపీ సత్యనారాయణ నెంబర్ 1 న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. సిఎస్డబ్ల్యూ అనేది ఇది రాజధానికి అనుబంధంగా ఉన్న సిటీస్లో ఉంటుంది. దీనికి వచ్చేసి సిటీ సెక్యూరిటీ వింగ్ అంటారు. ఇదివరకు హైదరాబాద్ సిటీలో ఉంటుంది. దాని కంట్రోలు సిటీకి వచ్చే విఐపీలు ఎవరున్నా కూడా మెయిన్ మనకి ప్రధానంగా సీఎం గారు, అలాగే మన గవర్నర్ గారు, చీఫ్ జస్టిస్ గారు, మన లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, వీళ్ళందరూ, అలా హోమ్ మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా తరచూ సిటీలో రకరకాల ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతుంటారు. 1 గంట 2 గంటల వ్యవధిలోనే చెప్పేసి మేము పలానా ప్రోగ్రామ్కి వస్తున్నామంటారు. ఆ టైంలో అప్పటికప్పటికి మనము సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలంటే బయట నుంచి రావడము అటు నుంచి ఇబ్బంది అవుతుందని చెప్పేసి దీన్ని ఒక సిటీ సెక్యూరిటీ వింగ్ అని చెప్పేసి ఇక్కడ ఈ తయారు చేసి ఇక్కడ ఒక ఎస్పీ క్యాడరు, అలాగే డిఎస్పీలు ఒక 2, ఇన్స్పెక్టర్లు ఒక 4, ఎస్ఐలు ర్యాంకు 10 మంది, 200 మంది మెన్ ఉంటారు. వీళ్ళందరూ నిరంతరము సిటీలో వివిఐపీలు తిరిగే మార్గంలో సెక్యూరిటీ చెకప్, బీడీ టీమ్ చెకప్స్ కానీ, అలాగే డాగ్ స్క్వాడ్తో చెక్కింగ్లు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ప్రధానంగా మనకి విమానాశ్రయం ఉంది. విమానాశ్రయంకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఢిల్లీ నుంచి రకరకాల ప్లేసుల నుంచి వివిఐపీలు వస్తుంటారు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ సిటీలో తిరిగి మళ్ళీ క్షేమంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళ గమ్యస్థానాలకు చేరే వరకు కూడా బాధ్యతగా ఇక్కడ సిటీ సెక్యూరిటీకి పనిచేస్తుంది. ఇది పూర్తిగా మన సిపి శ్రీ రాజశేఖర్ బాబు గారి కనుసన్నల్లోనే, ఆయన కంట్రోల్లోనే నడుస్తుంది. అలాగే ఎవరికి విఐపికి ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది దానికి ఎస్ఆర్సి అని చెప్పేసి మాకు బుక్ ఉంటుంది. దాని ప్రకారం ఇస్తూ జిఏడి నుంచి కూడా మనకు ఆదేశాలు వస్తుంటాయి. పిఆర్ నుంచి కూడా వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళు మెసేజ్లు పంపిస్తుంటారు. ఇవన్నీ చూసుకొని వాళ్ళందరికీ సెక్యూరిటీ ఏర్పాట్లు అరేంజ్ చేయడానికి ఏర్పడిందే ఈ సిటీ సెక్యూరిటీ వింగ్. దానికి డీసీపీగా ఇక్కడికి నేను రావడము ప్రమోషన్ మీద మన అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఈ ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్తున్నాను. సిఎస్ఈడబ్ల్యూ అనేది ఓన్లీ విఐపీల ప్రోటోకాల్, వాళ్ళ సెక్యూరిటీ కాకుండా ఇంకా అదనంగా ఏమైనా బాధ్యతలు నిర్వహిస్తుందా? ఎందుకంటే ఓన్లీ సెక్యూరిటీని మెయిన్ చూస్తాము. కానీ ఏదన్నా విఐపీలు ఎవరు లేనప్పుడు కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లు ఏమన్నా అవసరమైతే సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా సిపి గారి ఆదేశాల మేరకు మన వాళ్ళు వెళుతూ ఉంటారు. ఈ సిటీ సెక్యూరిటీ వింగ్లో టోటల్ స్టాఫ్ అంటే మీ ఫోర్స్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది? అంటే ఎందుకు అడుగుతున్నానంటే కేవలం మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ వీళ్ళే కాకుండా కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉంది కాబట్టి సెంట్రల్ మినిస్టర్ రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కదా. మరి వీళ్ళందరినీ మానిటర్ చేయడానికి సరిపోయేంత సిబ్బంది ఉన్నారు. యాక్చువల్గా మనకైతే 500 చిల్లర మనకి అలాటెడ్. దాంట్లో వచ్చేసి ఇప్పుడు మనకి ఒక 255, 256 అలా ఉన్నారు. అంటే మనకి ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు పక్క జిల్లాల నుంచి కూడా డూయింగ్ డ్యూటీ పర్పస్ కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ చేత కూడా ఎవరు మీ జిల్లా మినిస్టర్స్ వస్తే వాళ్ళకి అక్కడ నుంచి రాకుండా ఇక్కడ నుంచి సెక్యూరిటీ విధంగా కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాము. మొత్తానికి ఇప్పుడు కొద్ది షార్టేజ్ ఉన్నప్పటికీ ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతూ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ జరిగిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్ట్రెంగ్త్ వస్తే అప్పుడు ఇంకా ఈజీగా సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏఆర్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీగా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు. ఇక్కడ కూడా సిఎస్డబ్ల్యూ వింగ్ డీసీపీగా సక్సెస్ఫుల్గా అవ్వాలని, మీ కెరీర్ విజయవంతంగా ఉండాలని, మరిన్ని ప్రమోషన్లు పొందాలని మనస్ఫూర్తిగా నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.